రైలు పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ను కాల్చేయండి. పార్టీ క్యాడర్ సింగరేణి కార్మికులను రెచ్చగొట్టిన బాల్క సుమన్. అప్పుడే పార్టీకి నాయకత్వానికి మైలేజ్ వస్తుందని కామెంట్లు. జనం మన వైపు చూడాలంటే మీటింగులు పెట్టుడు కాదు, మిలిటెంట్ ఉద్యమాలు చేయాలన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ భవన్లో టీబీజీకేఎస్ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు అంటూ గిసొంటి నాయకులతోని మనం ఎల్లదీస్తూ ఉన్నాం కథ. చూడు మరి ఆయన అన్నడా అనుకుండొచ్చు అన్న, ఇదంతా అవుతుంది అన్న అంటే అట్లా ఉండదు. పత్రికలు రాసిరు, పైగా ఖచ్చితంగా సోషల్ మీడియాలో వీడియో కూడా ఉంటుంది, నేను కూడా చూసిన. ఇప్పుడు సింగరేణి భవన్ని కాల్చేయమని చెప్పడంతో పాటు రైలు పట్టాలు కోసేయడం అంటే ఆయన ఒక ఉగ్రవాదిలాగా మాట్లాడుతున్నాడు. ఒక ఉగ్రవాది బిహేవియర్ అది. ఆయన ఉద్యమ నాయకుడు, కాకతీయ యూనివర్సిటీ నుంచి బ్రహ్మాండంగా, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆనాడు విద్యార్థులందరినీ కూడా ఉద్యమంలో అంటే ఆ వేవ్ తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి గుర్తింపు ఏదైతే ఉందో ఇలా ఒక్క మాటతో కథమైపోయింది. నాయకులంతా ఇంతే, చేసేకాడికి కష్టం అంతా చేస్తారు, ఎక్కడో చోట బోర్ల బొక్కలు పడతారు. ఇప్పుడు అదే పరిస్థితి అయింది నాకు. ఎలా ఈ ఆలోచన ఎంతవరకు కరెక్ట్ చెప్పాలి? మనమే అనలేదా ప్రగతి భవన్ని బాంబులు పెట్టి పేల్చేయాలని రేవంత్ రెడ్డి అంటే? నీ అయ్యదా, నీ తాతదా, ఎట్లా మాట్లాడుతుందో అది ప్రజలకు సంబంధించింది. కేసీఆర్ ఇల్లు ఉంటున్నాడు అంటే కేసీఆర్ ఇల్లు కాదు, అది కేసీఆర్ మెతకపోడు. రేపు ఆయన 10,000కి వెళ్ళి దిగిపోగానే అది ప్రజలకే ఉంటుంది, పైగా ఇంకో ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ఆయనే వస్తాడు. కాబట్టి అది ఎట్టి పరిస్థితులలో తప్పు అని చెప్పి మాట్లాడినాం మనం ఆ రోజు. మరి ఇలా దీని రైటు అని ఎవరన్నా అంటారో ఒకసారి ఆలోచించండి. పైగా ఎట్లా రెచ్చగొడుతుందంటే నాయకత్వానికి పార్టీకి మైలేజ్ కావాలన్నట. పని చేస్తే వస్తుంది, ప్రజల్లో తిరిగితే వస్తుంది. ఒక పక్క రైతులు పడుతున్న బాధలు అవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి తిరిగితే వస్తుంది. ఏం ఏడిచిందే? ఏ ఆస్తులు ఖరాబ్ చేయాలని చూస్తున్నారు, ఏం ఖరాబ్ చేయాలని చూస్తున్నారు? మీదికి ఇట్లాంటి మాటలు ఎందుకు? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాష్ట్రంలో భారీ విధ్వంసాలకు పాల్పడాలంటూ ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. పాల్పడాలంటూ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నాడు. సో పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమాలకు రైతులు వస్తలేరని, జనాన్ని ఆకట్టుకోవాలంటే మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలంటూ క్యాడర్కి హింస వైపు మళ్ళీ వ్యాఖ్యలు చేశారు. ఇది ఇంకా కిందికి పోనీకి, ఇది మీదికి పోనీకి కాదు. నా జైలుకు పోయొచ్చిండు. పైగా అక్కడ వివేక్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఆగడాలు ఎక్కువైపోయినాయి. సో బాల్క సుమన్కి మంచి వేవ్ వస్తుంది, కొంత పాజిటివ్ ఉన్నది ఇప్పుడు అని అనుకునే టైంలోనే ఇట్లాంటి పనులు చేస్తే ఇట్లా కింద పడిపోతుంది. ఆయన క్యాడర్ హింస మళ్ళీ వ్యాఖ్యలు చేశారు. సింగరేణి జీఎం ఆఫీస్ని తగలబెట్టాలని, అవసరమైతే సింగరేణి భవన్ కాల్చేయాలని, రైలు పట్టాలు కోసేయాలని, అప్పుడే తమ సంఘానికి, తమ పార్టీకి, తమ లీడర్లకు మైలేజ్ వస్తుందని చెప్పారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ అనుబంధ టీబీజేకేఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో వేదికపై హరీష్ రావు, ఇతర పార్టీ ముఖ్య నేతలు ఉండడం గమనార్హం. బాల్క సుమన్ మాట్లాడుతూ, మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే రైతులు రోడ్ల మీదకి వస్తలేరు. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించిండ్రు, 5 రైతులు వచ్చిండ్రు, 60 నుంచి 70 మంది మనోళ్ళే బీఆర్ఎస్. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారిపై కూర్చున్నాం, 4-5 రైతులు వచ్చిండ్రు, మళ్ళీ మనోళ్ళే 100 మంది ఉన్నారు. మీటింగ్లు, సోషల్ మీడియా, ప్రెస్ మీట్లు కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. మందమరిలో ఓ ప్రోగ్రాం పెట్టుర్రి, జీఎంగా నా ఆఫీస్ తగలబెడదాం, మా అయితే ఓ 4 రోజులు జైలుకు పోయేద్దాం, అవసరమైతే సింగరేణి భవన్ కాలబెట్టుండ్రి, అంగడంగడి చేయండ్రి. ఆ ఫీలింగ్ రావాలి మన సంఘానికి, మన పార్టీకి, మన నాయకత్వానికి ఓనర్షిప్ అంటే మైలేజ్ రావాలని రెచ్చగొట్టిండట. ఇది బాల్క సుమన్ పనితనం, గొప్పోడు. మొత్తం జీఎంగా ఆఫీసే తగలబెడతాడట. ఇలాంటి ప్రయత్నాలలో ఉంటే పార్టీ ఇంకా కిందకే పోతుంది. అసలే ఇప్పుడిప్పుడే కొంత ప్రజలు మళ్ళీ ప్రతిపక్షం వైపు చూస్తున్నారు. డెఫినెట్గా సర్పంచ్ ఎన్నికల తర్వాత కొంత మార్పు వచ్చింది. ఈ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్ళకే వేవ్ ఉంటుందని అనుకునే తరుణంలో ఆ పార్టీ నుంచి ఇట్లాంటి బిహేవియర్ వస్తే ప్రజలు గతంలో బీఆర్ఎస్ని పక్కన పెట్టడానికి వేరే కారణాలేం లేవు. పథకాలు బ్రహ్మాండంగా వచ్చినాయి, కేసీఆర్ బంగారములే పరిపాలించిండు, అన్నీ బరాబరే ఉండే. కానీ ఇసొంటి వాళ్ళు ఆగడాలు ఎక్కువైనాయి. అప్పుడు ఇటువంటి వాళ్ళ ఆగడాలు ఎక్కువై ఈ కొద్దిమంది ఏయంగా అందరికి అంటింది. అది ఈ కొద్దిమంది అంటించుకున్నటువంటి బురద ఏదైతుందో, పొరిలిన బురద అందరికి అంటించారు. మొత్తం ఆ పార్టీ కనిపించకుండా చేశారు. ప్రతిపక్షం కాదు అలా, ప్రధాన ప్రతిపక్షం అని మనం అనుకుంటున్నాం. వీటి పక్క ప్రతిపక్షం అని కాదు, భవిష్యత్తులో అసలు ఏ పక్షం లేకుండా చేస్తామని చెప్పి ప్రజలు అనుకుంటే మన పరిస్థితి ఏమవుతుంది? ఈ తొందరపాటే పనికి రాదని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో.